ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనుకున్నాను రా, ఈ పాపం నీదే అనుకున్నాను. నువ్వు పుట్టింది నా పరువు తీయడానికి కాదురా, ప్రాణాలు తీయడానికి. ఆ రోజు మీ అమ్మ ప్రాణం తీసావు, ఇప్పుడు అమాయకుడు ప్రాణం తీసావు. ఇంకా ఎన్ని ప్రాణాలు తీస్తావురా నువ్వు? మందు ఎక్కువ తాగేసి ఉండాను. పొరపాటున మత్తులో గుద్దేసినాను. పొరపాట? మనిషి చావుకి కారణం పొరపాట? ఏంట్రా పొరపాట? అన్నా పొరపాట పొరపాట. అన్నా 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 ఆగన్నా. పొరపాట. అన్నా చచ్చిపోతాడన్నా. ఈ రోజు నన్ను ఆపకన్నపూర్ణ, వీడు చచ్చే రకం కాదు, చంపే రకం. తాగి ప్రాణం తీసింది చాలక పొరపాటున గుద్దేశానని ఎంత తేలిగ్గా చెప్తున్నాడు చూసావా? ఎందుకయ్యా ఆనందపడ్డానికి ఇద్దరు బిడ్డలనిచ్చి ఆ ఆనందాన్ని నాశనం చేయడానికి ఈ దౌర్భాగ్యం ఇచ్చావు? అన్న ఊరుకో అన్నా. ఎలా ఊరుకోమంటావు? అక్కడ ఒక ప్రాణం తీసి 2 కుటుంబాలకి అన్యాయం చేసి వీడిక్కడ నింపాదిగా ఏం జరగనట్టు ఎలా ఉన్నాడో చూసావా? అన్నా 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 కొట్టద్దన్నా. అన్నా అన్నా కొట్టద్దన్నా, కొట్టద్దన్నా. వీధిలో వదిలేసిన గుడ్డుని కొట్టినా ఒకటే, వీడిని కొట్టినా ఒకటే. జరిగిందేదో జరిగిపోయి ఉండదు. దానికోసం బిడ్డని కొట్టి చంపేస్తావా ఏమన్నా? బిడ్డ? వీడు నా బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇట్లాంటి వాడి కోసం మన డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడని అబద్ధం చెప్పి వాడిని స్టేజ్ ని పంపించావా? వాడు చేసిన తప్పుల్ని వెనకేసుకొస్తున్నావు అనుకుంటే చావుల్ని కూడా వెనకేసుకొస్తున్నావా? ఏదో అట్ట జరిగిపోయి ఉండదు. లాయర్ గారితో మాట్లాడి ముందు కేసు కాకుండా చూడన్నా. ఏమ్మా, వాళ్ళ కన్నీళ్ళకి కారణమైన వాణ్ణి, నిండు ప్రాణం బలి తీసుకున్న వాణ్ణి ఇంకా కాపాడమని చెప్పడానికి నీకు మనసెలా వస్తుందమ్మా? తప్పు చేసిన వాడు నా బిడ్డైనా సరే క్షమించను. వీడు ఉండాల్సింది ఇంట్లో కాదు, స్టేషన్లో. అన్నా అన్నా వద్దన్నా. ఈ విషయంలో వీడిని వెనకేసుకురావాలని ఎవరు చూసినా వాళ్ళకు కూడా ఇంట్లో స్థానం ఉండదు. పదరా. అన్నా 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 వాణ్ణి ఇడిసిపెట్టన్నా. తప్పుకో. రేయ్ పదరా. చేసిన తప్పుకి నా తమ్ముడు బలైపోతున్నాడు. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. పోలీసుల జులుం నశించాలి, న్యాయం చేయాలి. సార్ కమిషనర్ గారు రౌండ్స్కి వస్తున్నారంట. దొరగారు వచ్చి గొడవ చూశారంటే అందరు ఉద్యోగాలకి సమస్య వస్తుంది సార్. పద్ధతిగా నచ్చజెప్పాలని చూస్తే వాళ్ళు మాట వినట్లేదు. ఇక లాభం లేదు. పోలీస్ భాషలో చెప్పాల్సిందే. లాఠీలు తీసుకోండి. ఓకే సార్. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఆపండి, మర్యాదగా చెప్తున్నాను.
తొందరగా ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? మా అన్నయ్య చావుకి న్యాయం చేయమని అడగడం తప్ప అందుకు లాఠీ చార్జ్ చేస్తారా? అన్యాయంగా ఒక ప్రాణం తీసిన వాళ్ళని రక్షించి మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారే, మీకు ఇది న్యాయంగా ఉందా? సార్ మీరేమైనా చేసుకోండి, మేమైతే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. మాకు న్యాయం జరగాలంతే. వీళ్ళు మాటలతో చెప్తే వినేలా లేరు. చార్జ్. కొట్టకండి. పేదవాళ్ళ చావుని పెద్దవాళ్ళ నోట్ల కింద దాచిపెట్టాలని చూడదు సార్. వీడా, ఈ తాగుబోతోడా మా అన్నయ్య చావుకి కారణమైంది. వీడు నా కర్మ కొద్దీ నా కొడుకు, పేరు చిరంజీవి. తప్ప తాగి యాక్సిడెంట్ చేసి ఒక నిండు ప్రాణం బలి తీసుకున్న దుర్మార్గుడు వీడే. ఎస్ఐ గారు, వెంటనే వీడిని అరెస్ట్ చేయండి. వీడు చేసిన తప్పుకి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష వేయించండి. అది ఉరి శిక్ష అయినా పర్వాలేదు. కానీ చచ్చిపోయిన వాళ్ళకి న్యాయం జరగాలి. ప్రాణం పోయిన ఆ కుటుంబం కన్నీళ్లు నేను తుడవలేకపోవచ్చు. కానీ దానికి కారణమైన వాడు నా కడుపుని చెడబుట్టిన వాడే కాబట్టి వీడికి శిక్ష పడేలా చేసి ఇలా అయినా చేసిన తప్పు సరిదిద్దుకోవాలి. అరెస్ట్ చేయండి. పదవయ్యా.